దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరంలోని దేవీ చౌక్లో 92వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 4వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. సభాపతి పెద్దింటి సుబ్బరాయుడు శాస్త్రి ఆధ్వర్యంలో 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అమ్మవారిని తొలి రోజు శ్రీ స్వర్ణ కనకదుర్గాదేవి, రెండవ రోజు గాయత్రీదేవి, మూడవ రోజు అన్నపూర్ణాదేవి, నాలుగవ రోజు మహాలక్ష్మీదేవి, ఐదవ రోజు సుందరీదేవి, ఆరవ రోజు శ్యామలాంబాదేవి, ఏడవ రోజు లలిత బాలత్రిపుర సుందరి, ఎనిమిదవ రోజు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. 9వ రోజున దుర్గాదేవిగా, 10వ రోజున మహిషాసుర మర్దినిగా, చివరి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని అక్టోబర్ 22న భారీ అన్నదానం చేస్తామని శ్రీదేవి ఉత్సవ కమిటీ తెలిపింది. రాజమహేంద్రవరంలోని అంబికానగర్ 4వ వీధిలోని నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు హల్చల్ చేశారు. ఈ మేరకు స్థానిక సీసీ కెమెరాలో రికార్డైంది. ఒక దుండగుడు టార్చ్ లైట్ వెలుగులో పరిసరాలను గమనించడం నమోదైంది. మరో 4 ఆగంతుకులు ఇంటి మేడ మీదకు వెళ్లడం కూడా నమోదైంది. సీసీ రికార్డులను స్థానిక మాజీ కార్పొరేటర్ రాయుడు సతీష్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా తిరుమలతో సహా రాష్ట్రంలోని ఆలయాలన్నింటినీ నిన్న మధ్యాహ్నం నుంచి నేడు తెల్లవారుజాము వరకు మూసివేశారు. ఈ రోజు తెల్లవారుజామున సంప్రోక్షణలు చేసి భక్తుల దర్శనార్థం ఆలయాలు తెరిచారు. చంద్రగ్రహణం సందర్భంగా రాజమహేంద్రవరంలో ఆలయాలను కూడా మూసివేశారు. భక్తులు ఉదయం గోదావరిలో స్నానాలు చేసి ఆలయాలను దర్శించుకున్నారు. గ్రహణ సమయంలో దోషం కలగకుండా తగిన జాగ్రత్తలు పాటించారు. కాలువలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి చెట్టు కొమ్మల్లో చిక్కుకోవడంతో అతన్ని పోలీసులు కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సంఘటన బెక్కువోలు వంతెనపై జరిగింది. బెక్కువోలు గ్రామానికి చెందిన 35 సంవత్సరాల వ్యక్తి భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని మనస్తాపం చెంది సామర్లకోట కాలువలో దూకాడు. అయితే మధ్యలో చెట్టు కొమ్మల్లో ఇరుక్కుని వేలాడుతున్న అతన్ని విధుల్లో ఉన్న బిక్కవోలు ఎస్ఐ వి రవీంద్ర కుమార్ తన డ్రైవర్ గణేష్తో కలిసి చెట్టు ఎక్కి ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకు దించారు. ఈ సందర్భంగా ఎస్పీ డి నరసింహకిషోర్, పోలీసు అధికారులు, స్థానికులు ఎస్ఐని అభినందించారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో రంపచోడవరం మండలం సిరిగందలపాడు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిఘ్యానందజీ మహారాజ్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ తరాలి వెంకట సుబ్బారావు, డాక్టర్ పోతుల రామారావు, డాక్టర్ దాసరి ఉమామహేష్, డాక్టర్ రాయుడు శ్రీనివాస్, డాక్టర్ సంపత్ కుమార్ సుమారు 200 మందికి వైద్య సేవలు అందించారు. అవసరమైన 75 మందికి రక్త పరీక్షలు, 13 మందికి థైరాయిడ్ పరీక్షలు చేయగా 8 మందికి ఫిజియోథెరపీ చేశారు. 10 మందికి ఈసీజీలు తీశారు. రామకృష్ణ మిషన్ క్యాంప్ ఇన్ఛార్జ్ స్వామి లోకవేనందాజీ మహారాజ్ వైద్య శిబిరాన్ని పరిశీలించారు. క్యాంప్ కోఆర్డినేటర్ కానుమూరి శ్రీనివాస్, వాలంటీర్లు దాసరి పెద్ద అప్పారావు, నాగిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. మీనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. జర్మనీలో ఉద్యోగాలు పొందిన వారిని అభినందించిన మంత్రి నారా లోకేష్, గ్రామీణ ప్రాంతాల యువతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీడాప్ కార్యాచరణ చేపట్టామని స్పష్టీకరణ. అమ్మవారం రైల్వే బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసిన కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి, కొప్పర్తిలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని వెల్లడి. ప్రైవేటీకరణ పేరుతో పూర్తిగా ప్రజా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కొడలి ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డ మాజీ మంత్రి విడుదల రజని. దేశ సంపద పెరగడానికి జీఎస్టీ సంస్కరణ దోహదపడతాయి. రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ వ్యాఖ్య. యువతకు చదువుతో పాటు విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. సీడాప్ ద్వారా శిక్షణ పొందిన పలువురు యువతులు తాజాగా జర్మనీలో ఉద్యోగాలు పొందిన నేపథ్యంలో వారికి మంత్రి నారా లోకేష్ సీడాప్ ద్వారా శిక్షణ పొందిన పలువురు యువతులు తాజాగా జర్మనీలో ఉద్యోగాలు పొందిన నేపథ్యంలో వారికి మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల యువతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీడాప్ కార్యాచరణ చేపట్టామన్నారు. వచ్చే 5 ఏళ్లలో 50,000 మందికి విదేశీ ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యమని, మొత్తం 20 లక్షల ఉద్యోగాల సృష్టికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. అంటే మన పనితీరు బట్టి మనం బాగా చేస్తే దే విల్ లుక్ అట్ అస్ అగైన్. ఆంధ్ర వైపు చూస్తారు. కేరళ న్యాచురల్గా అనేక కారణాల వల్ల కేరళ అనేది ఎమర్జ్ అయింది హెల్త్ కేర్ ప్రొవైడర్గా. బట్ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు రావాలంటే మీ అందరి పైన కూడా ఈక్వల్లీ బాధ్యత ఉంది. సో నేను కూడా అందరిని కోరేది ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో
పనిచేయాలి. ఇప్పుడు చెల్లి అనింది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇక్కడ కొంతమంది చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఉన్నవారు ఉన్నారు. అది దేవుడు పరీక్ష అమ్మా. అందరికి ఏమనుకుంటారంటే జీవితం అనేది స్ట్రైట్ లైన్ ఎవ్వరికి ఉండదమ్మా. నా జీవిత ప్రయాణం చూడండి, 2019 నుంచి 24 వరకు చూడండి. హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ చూసా, లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ చూసా. కానీ ఒకటే అనుకున్నా, ఒక లక్ష్యం పెట్టుకున్నా, నేను ఇది సాధించాలి. అది సాధించాలంటే నేను ఏం చేయాలి? నా లక్ష్యం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఎందుకంటే దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో ఆయన ఒక్కడే పెట్టగలుగుతాడు. ఆయనకు పట్టుదల ఉంది, కమిట్మెంట్ ఉంది, చేయాలని తపన ఉంది. ఆయన నాయకత్వం నమ్ముకున్నారు. దానికి అది చూసుకుని మేము అందరూ కమిటెడ్గా పనిచేసినాం. నేను నడిచే పాదయాత్రలో కంటిన్యూస్గా నాతో ఉన్నారు. మేము స్ట్రాటజీ డిస్కస్ చేసాం. ఫీల్డ్లో కూడా ఉన్నప్పుడు ఎవ్రీడే ఈవినింగ్ 6:30, 7కి పూర్తయిందో గంటన్నర గురించి మాడుకున్నాను సరదాగా, ఏం చేస్తే బాగుంటుందా. అందుకే నాకు కూడా అర్థమైంది ఆంధ్ర రాష్ట్రంలో యువకుల ఆస్పిరేషన్స్ ఏంటని. బాబు సూపర్ 6 తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు, తొలి 20 lakh jobs. చాలా సీరియస్గా తీసుకుంటున్నాం మేము. ఇక్కడ ఏదో ఒక నంబర్ ఇచ్చేసాం అయిపోయిందిరా, ఏదో లెక్కలు రాసుకుంటే వెళ్దాం అనేది కాదు. కమిట్మెంట్, ఒక పట్టుదలతో చేస్తున్నాం. అందుకే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ కూడా మనం సెప్టెంబర్లో వేరు గోయింగ్ టు లాంచ్. నిన్న కూడా సీఎం గారు అడిగారు, నేను చూడాలి సార్, మీరు అయిపోయారు, రెండోసారి వెయిటింగ్ నేను చేయాలి. సీఎం గారు కూడా అడిగారు ఎంతవరకు వచ్చింది. సీఎం గారు కూడా నిన్న అడిగారు ఎప్పుడు లాంచ్ చేద్దాం ఏంటని. సో మాకు కూడా ఏంటంటే వీఆర్ వెరీ ఫోకస్డ్ ఆన్ జాబ్ క్రియేషన్. మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉద్యోగాలు ఉన్నా మన వాళ్ళు ఉండాలి. ఇప్పుడు సీఎం గారు విజన్ ఎట్టుంటుందంటే, ఇప్పుడు ఐటీ, ఆయన హీ సెన్స్డ్ ఐటీలో పొటెన్షియల్ ఉందని సరైన నిర్ణయాలు తీసుకున్నారు. గ్లోబల్ వర్క్ ఫోర్స్లో ఇండియన్స్ తీసుకుంటే దాంట్లో 30% ఇప్పుడు తెలుగు వాళ్ళు వచ్చేసారు. ఐటీ 30%. సిమిలర్లీ ఇప్పుడు నర్సింగ్లో రావాలి. వేరియస్ అదర్ మన ఈవెన్ డ్రైవర్స్, హ్యూజ్ ఆపర్చునిటీ ఇన్ యూరోప్. దెన్ దర్ ఆపర్చునిటీ ఇన్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ లైక్ క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐఎంఎల్, అది బిగ్ ఫోకస్ మాకు. ఇట్లా సెక్టర్ వారికి వెళ్ళి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో మేము ఎత్తుక్కుని కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ మేము బాగా ఎడ్యుకేషన్ కానివ్వండి, అదేవిధంగా మీకు ఇప్పుడు లాంగ్వేజ్. ఇప్పుడు ఒక డిస్కషన్ ఏంటంటే, మీరు మళ్ళీ చదివి గ్రాడ్యుయేట్ అయ్యి మళ్ళీ ఇంకో సంవత్సరం చదువుతున్నారు. నేనేమన్నానంటే దిస్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం. ఆప్షన్ అక్కడనే ఇచ్చేసేయండి పిల్లలకి. జర్మనీ అవకాశం ఉంది, జాపనీస్. యూ డోంట్ వేస్ట్ టైం. మళ్ళీ 1 year అనేది ఎంతనో బ్రేకే కదా. 1 year అనేది ఒక బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ అనేది ఉండకూడదు, కంటిన్యూటీ ఉండాలి అనేది ఒక ఆలోచన మేము పెట్టుకున్నాం. సో వాస్తవంగా నేను కూడా నేర్చుకున్నా. ఇది నాకు కూడా కొత్త ఫీల్డ్. నేను ఒకప్పుడు బ్యాక్ బెంచర్ని కదా. సో నాకు కూడా ఏదైనా కొత్త ఫీల్డ్, ఐఎమ్ ఆల్సో లెర్నింగ్. సో అందుకే ఓమ్ క్యాప్ని కూడా బలోపేతం చేసాం. సీతా శర్మ గారిని తీసుకొచ్చాం. మా లక్ష్యం కూడా ఏంటంటమ్మా, మీరు వెళ్ళిపోతాం కాదు, మీరు వెళ్ళి అక్కడ పనిచేస్తాం కాదు, టైం టు టైం అప్గ్రేడేషన్ కూడా చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. దట్ వీ ఆల్సో వాంట్ రివ్యూ దట్. అదేవిధంగా ఒక సెక్యూరిటీ నెట్ అనేది మీకు ఉండాలి. పొరపాటున అయినా చిన్న ఇన్సిడెంట్ అయినా, ఐ వాంట్ యూ టు బీ క్లియర్ దట్ మొత్తం స్టేట్ మీతో ఉంది, రాష్ట్రం మీ వెనకాల. సో హోమ్ క్యాప్లో వీ వాంట్ క్రియేట్ వెరీ స్ట్రీమ్ లైన్ రిజిస్ట్రేషన్ మెకానిజం. సో మీరు ఎక్కడున్నారో మాకు తెలుస్తుంది, మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే ఇమ్మీడియట్గా స్పందించడానికి ఒక ఎకో సిస్టమ్ ఇప్పుడు మనం ఏర్పాటు చేస్తున్నాం. ఒక మాట చెప్పాలంటే మా అందరి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. యూ షుడ్ మేక్ అస్ ప్రౌడ్, బీ వెరీ ఫోకస్డ్. నేను రాత్రి ఐ వాజ్ గోయింగ్ త్రూ అన్ ఇన్స్టాగ్రామ్ వీడియో. అక్కడ ముఖేష్ అంబానీ గారు 3 reasons ఫర్ సక్సెస్ చెప్తూ ఒక రీజన్ ఆయన చెప్పారు. There is no substitution to hard work. So there is absolutely no substitution for hard work. కష్టపడాలి, పట్టుదలతో పనిచేయాలి. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని నల్లపురెడ్డిపల్లె వద్ద అమ్మవరం రైల్వే బ్రిడ్జి పనులు పూర్తయితే ప్రజలతో పాటు వ్యాపార వర్గాలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని ఎమ్మెల్యే పొత్త కృష్ణ చైతన్యరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పొత్త నరసింహారెడ్డిలు పేర్కొన్నారు. అమ్మవరం రైల్వే బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్సీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులతో కడప అనంతపురం రోడ్డు, కొప్పర్తి పారిశ్రామిక వాడకు కనెక్టివిటీ ఉంటుందన్నారు. 10 కిలోమీటర్ల మేర వాహనదారులకు సమయం ఆదా అవుతుందన్నారు. ఎయిర్పోర్టు నుంచి కొప్పర్తి పారిశ్రామిక వాడకు 10 నిమిషాల్లో చేరుకోవచ్చని తెలిపారు. కొప్పర్తిలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈరోజు నల్లపురెడ్డిపల్లె దగ్గర అంబవరంకి ఇప్పుడు అంబవరంకి ఎక్కడైతే రైల్వే గేట్ ఉందో దాని మీద రైల్ ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి భూమి పూజ చేయడం జరిగింది. ఇది కడప తాడిపత్రి రోడ్డుకి, కడప అనంతపురం రోడ్డుకి, అట్నుంచి కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకి కనెక్టింగ్
రైల్వే గేట్ ఇది. ఫ్యూచర్లో ఈ గేట్ ఉండడం వల్ల పెద్ద వెహికల్స్, ఇండస్ట్రీ నుంచి వచ్చే వెహికల్స్ మొత్తం అంతా తిరిగి వస్తున్నాయి. దగ్గర దగ్గర 10 కిలోమీటర్ల దూరం కట్ డౌన్ చేయొచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇండస్ట్రియల్ ఏరియాకి కరెక్ట్గా 10 నిమిషాల్లో చేరేటట్టుగా ఈ ఆర్ఓబి ఉపయోగపడుతుంది. ఇండస్ట్రీస్కి అభివృద్ధి చెందడానికి ఈ రోడ్డు, ఈ రైల్ ఓవర్ బ్రిడ్జ్ చాలా ఉపయోగపడుతుంది. దాన్ని తత్వరితగా పూర్తి చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్స్ గారు ఇద్దరిని తొందరగా చేయమని చెప్తున్నాం. వాళ్ళ ప్రామిస్ ప్రకారం 7 నెలల్లో పూర్తి చేస్తామని అంటున్నారు. 7 నెలలుగా పోయినా 9 నెలల్లో అయినా పూర్తి చేసి 9 నెలల్లో అయినా పూర్తి చేసి కనెక్టివిటింగ్ అదే కృష్ణపట్నం పోయేదానికి కానీ రేపు వచ్చే గ్రీన్ఫీల్డ్ హైవే కనెక్టింగ్ కానీ కొనపర్తి ఇండస్ట్రియల్ ఏరియాకి మెయిన్గా ఇది చాలా షార్ట్ కట్ అవుతుంది. దీనివల్ల ఈ ఏరియా కూడా ఎప్పటి నుంచో కూడా మనకి ఇటు పక్క ఉన్న పల్లెలన్నిటికి కూడా ఈ రైల్వే గేట్ వల్ల చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. అవన్నీ కూడా ఉపయోగం లేకుంటుంది దానికి కూడా. కాబట్టి రైతులకు, ఇండస్ట్రియల్ ఏరియాకు అందరికి కూడా ఉపయోగం ఉండే ఈ రైల్వే బ్రిడ్జ్ గవర్నమెంట్ యొక్క సహకారంతో అలాగే రైల్వేస్ యొక్క సహకారంతో దీన్ని తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఈ రైల్ ఓవర్ బ్రిడ్జ్కి దగ్గర దగ్గర 50 కోట్ల రూపాయలు సర్వీస్ రోడ్లతో కలిపి రైల్వేస్ వాళ్ళు పెడుతూ ఉన్నారు. చాలా సంతోషం. కడప తాడిపత్రి రోడ్ నుంచి కడప పులివెందుల రోడ్ను లింక్ చేయడానికి కోసం ఇక్కడ మన నల్లపిరెడ్డిపల్లె దీని దగ్గర ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తున్నారు ఆర్ఓబి. దానికి ఈరోజు కాంట్రాక్టర్ రామ్ సుబ్బారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కృతజ్ఞతలు. ఈ పనిని మేము తొందరగా చేయమని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడైనా పని లేట్ లేకుండా చాలా చోట్ల రైల్వే బ్రిడ్జీలు అన్నీ కొంత లేట్గా ఉంటూ ఉన్నాయి. ఆ లేట్ లేకుండా మనకు ఎంత వీలైతే అంత తొందరగా చేస్తే ఈ రోడ్డు కూడా అక్కడ నుంచి ఆ రోడ్డుకు డబుల్ రోడ్డు కూడా అయిపోతుంది ప్రస్తుతం. తర్వాత 4 లైన్స్ కూడా రావచ్చు. ప్రస్తుతానికేమో డబుల్ లైన్ ఎక్కడికి తాడిగొట్ల మెయిన్ రోడ్డు ఆడికి కృష్ణాపురం వరకు. కాబట్టి ఈరోజు ఇండస్ట్రీలో అభివృద్ధి కావాలనేదే అందరికి కోరుకునేది. కాబట్టి దానికి స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు వీళ్ళందరూ కూడా ముందే ప్లాన్ చేసి దీనికి అవసరం ఉందని చేయడం వల్ల దీన్ని చేయడం జరిగింది. ఈ రోడ్డును బాగా వెడల్పు చేసేసి అందులో మాకు కమలాపురానికి కూడా అట్లా చుట్టూ పోయి ఆ చుట్టూ ఎయిర్పోర్ట్ దాటి పెట్టలేకుండా మంచి కనెక్షన్తో ఇక్కడి నుంచి ఇక్కడికే కనెక్షన్ అయిపోతుంది. సుమారుగా 7-8 కిలోమీటర్ల దూరం కూడా తగ్గిపోతుంది. ఈ ప్రాంతం వాళ్ళకి ఇక్కడ నుంచి ఆ పక్క నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఈ పక్క కమలాపురంకి రావాలన్నా కూడా బాగా దగ్గరగా ఉంటుంది అనేది ఉంది. ఎంత వీలైతే తొందరగా చేయాలని కాంట్రాక్టర్ను అభినందిస్తూ ఎంత తొందరగా చేయాలని ఇద్దరిని చేపిస్తానని సంతోషం. జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలుపెట్టిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ అంటే దివంగత నేత వైఎస్ఆర్ మాత్రమే గుర్తుకు వస్తారని, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చేపట్టిన నాడు నేడు నూతన వైద్య కాలేజీ నిర్మాణం రాష్ట్ర చరిత్రలో నిరస్థాయిగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ప్రజల్లో ఆ మంచి పేరును చెరిపివేయాలన్న కుట్రతో పాటు ఇన్సూరెన్స్ పేరుతో తమ వారికి కట్టబెట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు పాల్పడుతోందని మండిపడ్డారు. జగనన్న ప్రభుత్వంలో మనం ఒక 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసుకున్నాము. ఇంకొక 5 మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేసేందుకు అన్ని విధాలుగా కూడా మ్యాక్సిమం ఎఫర్ట్స్ మనం పెట్టి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి ఇంకా ఒక కొంత కంప్లీట్ వర్క్ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తే అవి అందుబాటులోకి తీసుకొచ్చే దశ దాకా కూడా మనం పూర్తి చేసాం. ఇంకా ఒక 7 మనం ఉంటే ఈ సంవత్సరం ప్రారంభించేలా కూడా యాక్షన్ ప్లాన్ చేసుకున్నాం. మరి ఈ రోజున అన్నిటినీ కూడా చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఉదాహరణకి మనం చూసినట్టయితే మనము ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనకు అఫిలియేట్ అయినటువంటి బోధన హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ బోధన హాస్పిటల్కి ఒక రోగి, ఒక పేదవాడు ఆ హాస్పిటల్కి వస్తే అక్కడ మన జగనన్న హయాంలో చూస్తే అక్కడ ఆ రోగికి వచ్చినటువంటి ఆ పేదవాడికి ఓపీ ఫ్రీ, ఆ తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది, అది ఫ్రీ. ఆ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత ఆ రోగికి ఏదైనా మందులు రాస్తే ఆ మందులు ఫ్రీ. లేదు ఏదన్నా టెస్టులు చేసుకోమని అతనికి ఉన్నటువంటి పరిస్థితి వల్ల ఓ సిటీ స్కానో, ఓ ఎంఆర్ఓయో, ఒక ఎక్స్రేయో లేదా ఏదైనా బ్లడ్ టెస్టులు ఏదైనా చేసుకోమంటే అవి ఫ్రీ. ఆ టెస్టుల తర్వాత ఆ రిపోర్ట్ తీసుకుని మళ్ళీ రీకన్సల్టేషన్కి వెళ్తే ఆ రీకన్సల్టేషన్ ఫ్రీ. లేదు మందులు వేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఏదైనా సర్జరీ చేయాలో లేదా ఆపరేషన్ చేయాలో ఏదైనా థెరపీ చేయాలో ఏదైనా చెప్పినా
ప్రతి అక్కడున్నటువంటి ఏ ట్రీట్మెంట్ ఆ డాక్టర్ సజెస్ట్ చేసినా కూడా అది ఫ్రీయే. అక్కడ ఆ పేదవాడికి ఒక్క రూపాయి కూడా తన సొంత ఖర్చు లేదు, తన మీద ఏ భారం పడట్లేదు. ప్రభుత్వంగా జగనన్న తీసుకున్నటువంటి బాధ్యత. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ మీరు అమ్మకానికి పెట్టి ఈ రోజున పరిస్థితి ఏంటి? ఈ రోజున ఈ విధంగా ప్రైవేటైజేషన్ పద్ధతిలో పోతే ఒక పేదవాడు, ఒక రోగి హాస్పిటల్కి వస్తే ఆ ఓపీకి డబ్బులు కట్టాలి, ఆ కన్సల్టేషన్కి డబ్బులు కట్టాలి. ఆ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏదైనా మందులు చెప్తే ఆ మందులు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. లేదు ఇదే సిటీ, ఎంఆర్ఐ స్కాను, లేదా ఎక్స్రే, లేకపోతే ఇంకో ఏదన్నా బ్లడ్ టెస్ట్లు రాశారంటే వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ టెస్టులు రిపోర్ట్లు వచ్చాక మళ్ళీ రీకన్సల్ట్ డాక్టర్ని అయితే ఆ మందులతో తగ్గిపోతుందని చెప్పినా, లేదా సర్జరీ చేయాలన్నా, ఇంకో ఆపరేషన్ చేయాలన్నా, ఇంకో థెరపీ చేయాలన్నా, ఇంకోటి చెప్పినా వాటికి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? ఈ భారం అంతా ఆ పేదవాడి మీద పడుతుంది. దీనివల్ల ఆ పేదవాడి పరిస్థితి ఏంటి? అప్పుల పాలైపోతాడు, దిక్కుచోచని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. ఈ భారం బాధ్యత గల ప్రభుత్వంగా మీది కాదా అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. జగనన్న ప్రభుత్వంలో అయితే ఇవన్నీ ఫ్రీగా పేదవాడికి మనం అందుబాటులోకి తీసుకొచ్చాము. ఈరోజు ప్రైవేటైజేషన్ పేరుతో కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా పేదవాడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఈ విధంగా బిజినెస్ చేసుకుంటూ, ఈ విధంగా సొమ్ము చేసుకుంటూ పేదవాడిని గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో నెలకొంటున్నాయి. ఇది ఇంకా పెరిగిపోతుంది. ఇది ప్రైవేటైజేషన్కి ప్రభుత్వంలో మనం కొనసాగిస్తే ఉండేటువంటి తేడా. ఇది మా జగనన్న హయానికి, మీ ప్రైవేటైజేషన్ పద్ధతిలో మీరు నడిపించాలనుకుంటున్నటువంటి విధానానికి ఉండేటువంటి తేడా అని చెప్పి మీకు స్పష్టం చేస్తా ఉన్నాను. దేశ సంపద మరింత పెరిగేందుకు కొత్త జీఎస్టీ సంస్కరణలు దోహదపడతాయని రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేలాయపాల విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నూతన జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తోందని పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 50 ఏళ్ల చరిత్రలో ఇలాంటి పన్ను సంస్కరణలు ఏ కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేదని చెప్పుకొచ్చారు. నూతన జీఎస్టీ సంస్కరణలతో వ్యవసాయ, నిర్మాణ రంగం, ఇతర రంగాల అభివృద్ధికి దోహదపడతాయని నొక్కి చెప్పారు. కొత్త జీఎస్టీ పన్నుల విధానంతో ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుందని తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమకు 5% తగ్గింపు, పాల ఉత్పత్తులపై 0 పన్ను విధానంతో ఏపీకి ఆదాయం పెరుగుతోందని వివరించారు. జీఎస్టీ కొత్త విధానం. మనం అందరం ప్రతిరోజు ఏదో ఒకటి కొంటూనే ఉంటాం, దానికి పన్నులు కడుతూనే ఉంటాం, చాలా ఎక్కువ పన్నులను బాధపడుతూ ఉంటాం, అది మానవ సహజం. కానీ గత వారంలో కేంద్ర ప్రభుత్వం చేసింది ఏంటంటే పన్నులు తగ్గిస్తున్నాను అని. బహుశా నాకు తెలిసి గత 50 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున పన్నులు తగ్గిస్తున్నాము అని చెప్పిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది ఇప్పటి కేంద్ర ప్రభుత్వమే. ఎందుకంటే ఎప్పుడు మనం దాన్ని పెట్రోల్ మీద లేకపోతే మిగతా చాలా వాటి మీద ఇప్పుడు పన్నులు పెంచడమే చూసాం. కానీ పన్నులు అది 1, 2 కాదు, 5%, 10%, 15% లెక్కన ఇంత పెద్ద ఎత్తున పన్నులు తగ్గించడం అనేది మొట్టమొదటిసారి. సో ఈ జిఎస్టీలో 4 స్లాబులు ఉండేవి ఇంతకుముందు, 5, 12, 18, దాని 28 అని. ఇప్పుడు ఆ స్లాబులు 2కి మార్చారు. చాలా వరకు పన్నులు తగ్గుతాయి. సరే, పన్నులు తగ్గుతాయి, బాగానే ఉంది. ప్రత్యేకంగా మన దైనందిన జీవితంలో మనం రోజు ఎక్స్పీరియన్స్ చేసే దీంట్లో ఏమేమి పన్నులు తగ్గుతాయి, లేక అసలు మనకు వ్యక్తిగతంగా ఏమి లాభం ఉంటుంది, ఇంకా చెప్పాలంటే దేశం సంగతిలో ఆటోమేటిక్ తగ్గుతాయి. కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ కొత్త జిఎస్టీ విధానం వల్ల వచ్చే అదనపు ఆదాయం ఏంటి? ప్రతిపక్ష పార్టీలు కొన్ని, కాంగ్రెస్, కొంతమంది కొన్ని రాష్ట్రాలకి దీనివల్ల నష్టం వస్తుంది, మాకు కాంపెన్సేట్ చేయాలి అంటూ ఉన్నారు. కానీ స్పష్టంగా ఒక్క విషయంతో నేను ఈ డిస్కషన్ని మొదలు పెడతాను. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, ఈ రెండు కూడా ఈ కొత్త జిఎస్టీ విధానాన్ని వీఆర్ వెల్కమింగ్ విత్ హార్ట్ఫుల్లీ, వీఆర్ వెల్కమింగ్ సో హార్ట్ఫుల్లీ. దీనిలో ఏ విధమైన సందిగ్ధానికి తావులేదు. మేము సంపూర్ణంగా ఈ కొత్త జిఎస్టీ విధానాన్ని ఆహ్వానిస్తున్నాం. సో ఓకే, ఆహ్వానిస్తున్నాం అని చెప్పిన తర్వాత మనం అందరం పేపర్లో రోజు చదువుతూనే ఉంటాం. ఈ మధ్య ఒక 1 మంత్గా మన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు భారతదేశం నుంచి వచ్చే ఎగుమతుల మీద అంతకుముందున్న 5, 10, 12% ట్యాక్స్ కాకుండా, పన్నులు కాకుండా, వాళ్ళు టారిఫ్ అంటారు దాన్ని, ఆ టారిఫ్ కాకుండా ఈసారి 50%, దాదాపు ఒక ఐటీ, ఫార్మా, మందులు ఇట్లాంటివి కాకుండా దాన్ని కూడా వేస్తారేమో రాబోయే రోజుల్లో తెలియదు. కానీ సో దీని మీద పన్నులు వేస్తాను, 50% ట్యాక్సేషన్ వేస్తాను అన్నారు. మిగతా అవన్నీ పక్కన పెడితే బాగా దెబ్బతినిపోయేది మన యొక్క
రొయ్యలు, చేపలు, రొయ్యలు భారతదేశం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే ఎగుమతి అవుతుందో అది ఖచ్చితంగా దెబ్బతింటుంది కొంతవరకు. సో ఇట్లాంటి దెబ్బతిన్నప్పుడు ఈ ఇన్కమ్ని వేరే దీని నుంచి చూసుకోవాలి, ఆ పర్టికులర్ రంగాన్ని కూడా ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా జిఎస్టీ అనేది మన యొక్క దైనందిన జీవితంలో ఏం చేస్తుంది అంటే, సెంట్రల్ గవర్నమెంటు ఈ కష్టాలన్నీ కొంత గొప్ప సరిదిద్దడానికి ఈ టారిఫ్లు తగ్గించింది. ఇందాక నేను చెప్పినట్టు ట్రంప్ టారిఫ్లు భయంకరంగా ఉన్నా కూడా కేంద్రంలో సమర్థమైన నాయకత్వం ఉండడంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు లాస్ట్ మంత్ 27th అన్నారు, ఇవాళ 6వ తేదీ, దాదాపు ఈ 10-15 రోజులు అయిపోయింది. కానీ ఇంతవరకు మన దేశంలో ఏమీ పెద్ద మార్పులు ఏమీ రాలేదు. సో మనం దీన్ని తట్టుకోగల శక్తి ఉంది అని మనం ప్రపంచానికి నిరూపించదలుచుకున్నాం. ఆ నిరూపించదలుచుకున్న భాగంలోనే గవర్నమెంటు కొన్ని చర్యలు చేపట్టింది. ఆ చర్యలు చేపట్టడంలో భాగంగానే ఈ జిఎస్టీ తగ్గింపు అనేది కూడా ఒకటి. పార్ట్నర్గా ఉన్న కూటమి ప్రభుత్వంలోంచే కొత్త జిఎస్టీ విధానం వచ్చింది. ఈ జిఎస్టీ విధానం ఖచ్చితంగా ఈ దేశ అభ్యున్నతికి, ఈ దేశ యొక్క సంపద మరింతగా పెరగడానికి, ఈ దేశంలో ప్రజలు ఇంకా సంపూర్ణంగా, ఇంకా హాయిగా, ఇంకా సుఖంగా జీవించడానికి సౌలభ్యం చేస్తుందని సంపూర్ణంగా మా తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది. వెల్కమ్ టు ది న్యూ జిఎస్టీ రిజిమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. థ్యాంక్ యూ సో మచ్. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లి గ్రామంలోని విశాల సహకార సొసైటీ బ్యాంకులో ఆదివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యూరియా వినియోగంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు సూచనల మేరకు రైతులు ఎరువులను ఉపయోగించాలని అన్నారు. ఎరువు అధికంగా వాడటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని అన్నారు. ఎరువుల వినియోగాన్ని క్రమంగా తగ్గించి తద్వారా దిగుబడులు పెంచుకునే విధానాల మీద సరైన అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో ఎక్కడ యూరియా కొరత లేదని, అన్ని సొసైటీలు అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. తర్వాత ఆ మొక్కల్ని పొలంలో దున్నేస్తే దానికి చాలా మంచి న్యూట్రిషన్ అందుతుంది అనమాట. ఆ విధంగా చేసుకోవడం వల్ల దిగుబడి పెంచుకోవచ్చు. మంచిగా ట్రైనింగ్స్ అన్ని ఉన్నాయి, వాటిని చక్కగా అటెండ్ అవ్వాలి. ఈ ఎరువులు వాడకాన్ని, పెస్టిసైడ్స్ వాడకాన్ని మనం తినే రకాలు మనం వేసుకోవాలి. మనం తినకుండా తర్వాత ఎక్స్పోర్ట్ అన్నిటికీ కూడా డిమాండ్ లేదు ఏదైతే ఉందో. భీమవరం మున్సిపాలిటీ మంచినీటిని విశాఖోడేరు పంచాయతీలోని నాన్ లేఅవుట్కు తరలించడంపై ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్పందించకుండా ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్సీపీ నాయకులు దుయ్యబట్టారు. రాయలంలో వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చీనిమిల్లి వెంకట్రాయుడు నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కామల నాగేశ్వరరావు మాట్లాడుతూ భీమవరంలోని శివారు ప్రాంతాలకు తాగునీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యే అంజిబాబు, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అయినా ఉండి నియోజకవర్గంలోని విశాఖోడేరు పరిధిలోని నానౌట్ కు ప్రత్యేకంగా పైప్ లైన్ వేసి నీటిని సరఫరా చేయడానికి తాము ప్రశ్నిస్తే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తనపై వ్యక్తిగత దూషణలతో మాట్లాడడం బాధాకరమన్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన మంచినీటి సరఫరాని నాన్ లేఅవుట్ ఏదైతే ఉందో మరి ఉండి కాన్స్టిట్యూన్సీ సంబంధించిన విశాఖోడేరు అక్కడికి ఈ సప్లైని అక్కడ చేస్తున్నారని చెప్పేసి తెలిసిన తర్వాత ఏదైతే మాజీ కౌన్సిలర్లు రామ నాగేశ్వరరావు గాని ఇతర సభ్యులు గాని వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మన భీమవరం పట్టణానికి సంబంధించి మంచినీటిని పక్క మండలంలో ఉన్నటువంటి విలేజ్ కి నాన్ లేఅవుట్ కి ఎలా పంపిస్తారు అన్న దానికోసం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. నిజంగా దానికి మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ శాసనసభ్యులు దాన్ని స్పందించబోయినా ఆయనకి సంబంధించిన కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఆయన అక్కడ స్పందించి ఆయన మాట్లాడే విధానం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ వాస్తవానికి నిజంగా ఆయన మున్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి జీవో తెచ్చుకోవటం, ఆ జీవోలో ఏమి ఇచ్చారు అన్నది కూడా మనం చదువున్నాం. ఎందుకంటే ఆ జీవోలో మీరు డబుల్ అమౌంట్ పే చేసి మీరు వాటర్ తీసుకోవచ్చని ఒక పక్క ఇచ్చి భీమవరం పట్టణానికి అక్కడ ఉన్నటువంటి సరఫరా సరిపోతే దానికి ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా డబుల్ అమౌంట్ కట్టుకుని ఇవ్వచ్చు అన్నట్టుగా ఆ జీవోలో ఉండడం కూడా జరిగింది. నిజంగా వాస్తవానికి ఆ జీవో ఇచ్చిన తర్వాత ఇక్కడ మాకు ఎక్స్ట్రా వాటర్ ఉంది, పక్క కాన్స్టిట్యూన్సీకి నేను సప్లై చేయొచ్చు అన్నది ఎక్కడా లేదు. దానికోసం మరి స్పందించి మాట్లాడితే ఆయన మాటలు నిజంగా ఈరోజు ఆయన అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా గౌరవం, మర్యాద అన్నీ ఉన్నాయి. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నీచమైన పార్టీ,
ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చాలా నీచమైన వాళ్ళని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా ఆ మాటలను మేమైతే పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒకసారి ఆయన కూడా ఆలోచన చేయాలి. వాస్తవానికి ఆయన రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు చాలా పార్టీలకి రౌండ్ వేయటం కూడా జరిగింది. నిజంగా ఆయన అన్ని రౌండ్లు వేసిన తర్వాత లాస్ట్లో ఏ పార్టీ టికెట్ ఇచ్చింది, రాజకీయాలు ఈరోజు గుర్తింపు వచ్చిందంటే ఏ పార్టీ వాళ్ళు వచ్చిందన్నదే ఒకసారి ఆయన ఆలోచన చేసుకోవాలి. నిజంగా అటువంటి పార్టీని నీచమైన పార్టీ అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా అదే పాయింట్ ఒకసారి మనం ఏ పార్టీలోంచి వచ్చాం, ఆ పార్టీ నీచమైనది అయితే మనం ఎటువంటి వాళ్ళు అన్నది ఆయన అంతరాత్మకంగా వదిలేస్తాం. ఆయన ఆలోచన చేసుకోవాలని మరి ఆ విధంగా మాట్లాడడం అన్నది ఈరోజు ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి రాష్ట్ర శాసనసభకి ఉప స్పీకర్గా ఉన్నారు. మరి అటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? దానికి తోడు మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు అవ్వచ్చు, ఒక మా బీసీ నాయకుడు మరి కామన్ నాగేశ్వరరావు, ఆయన పూర్తిగా చెప్పారు ఆయన ఎప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు, ఏ విధంగా చేశారన్నారు. ఒక బీసీ నాయకుడిని పట్టుకుని యారా వరే అని మాట్లాడడం కూడా ఎంతవరకు సబబు? గౌరవానికి తగ్గట్టుగా ఆయన వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఇటువంటివి కాకుండా ఏదైనా ఉంటే కనుక దాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేయాలన్న ఆలోచనతోటి మరి చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రే మున్సిపాలిటీకి సంబంధించి నిజంగా ఎక్స్ట్రా వాటర్ ఉండే ఎక్కడెక్కడ ఇవ్వాలన్నది ఇక్కడ వివరణ ఇచ్చి దాని ప్రకారం చేశారనుకో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చెప్పడం జరిగింది, భీమవరం పట్టణానికి సంబంధించి ఏ వార్డులో 18 వార్డులో 36 వార్డులో ఇలాగా చాలా చోట్ల నీటి కొరత ఉంది. ఇక్కడ నీటి కొరత ఉన్నా సరే బయటికి ఎలా సప్లై చేస్తున్నారు అన్నది కూడా చాలా మంది ప్రశ్నించే ప్రశ్న ఇది. దానికి తగ్గట్టుగా వ్యవహరించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. మా వాళ్ళు అడిగిన ప్రశ్నకి స్థానిక శాసనసభ్యులైనా సమాధానం చెప్పాలి, లేకపోతే అధికారులైనా వాళ్ళకి ఏ అధికారం ఉందో, ఏ రకంగా ఏ గ్రౌండ్ మీద ఇచ్చారనేటువంటిది వారు తెలియపరచాలి తప్ప అసలు ఈయన రఘురామకృష్ణరాజు గారు ఎందుకు స్పందించవలసి వచ్చింది? అసలు మీ నియోజకవర్గానికి నీరు తక్కువై మీరు అడిగారు, మరి స్థానిక శాసనసభ్యులను అడిగారు, అధికారులు అడిగారు, వాళ్ళు ఎందుకు మీరు అడగడం వరకు మీ పాత్ర అయిపోయింది. మీరు ఎందుకు అడిగారని మేము అడిగామా? మీకు దావత వస్తుంది కాబట్టి మీకు నియోజకవర్గం కావాలంటే అడిగారు, దానికి మీకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. సమాధానం చెప్పవలసిన వాళ్ళు వేరు కాబట్టి మీరు ఎందుకు స్పందించున్నారో అర్థం కాదు. అసలు ఇరిటేషన్ కూడా అవుతున్నారు. ఏంటంటే పార్టీ వాళ్ళందరినీ నిందించి మాట్లాడుతున్నారు, అరే ఒరే అని మాట్లాడారు, అలా పార్టీని వైఎస్ఆర్ పార్టీని కించపరిచి మాట్లాడారు. 150కి ఒక అంకె ఎగిరిపోయిందన్నారు, ఇంకొక అంకె ఎగిరిపోతుందని చెప్పారు. ఇలాగ రకరకాలుగా మాటల్లో అందరినీ నోరు పారేసిన మాటలు మాట్లాడటం అది భావ్యం కాదు. ఎంచేదంటే మీరు పెద్ద ఆయన, మీరంటే అందరికీ గౌరవం, ఆ గౌరవంగా ఉండాలి తప్ప అసలు మీరు స్పందించవలసిన అవసరమే లేదు. మీకు నీళ్ళు దాకా మీకు నీళ్ళు అడిగారు, వాళ్ళు ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళు చెప్పాలి కానీ మీకెందుకు అసలు మీరు స్పందించవలసిన అవసరం లేదు. మీ ఆ ప్రెస్ మీట్లో మీ పేరేమైనా ఎత్తారా? మీరు ఎందుకు నీళ్ళు తీసుకున్నారని అడిగారా? ఎందుకు ఇచ్చారని అడిగారు కానీ ఎందుకు తీసుకున్నారని మా వాళ్ళు ఎవరు అడగలేదు కదా. అది కాకపోతే ఎంత దారుణమైన మాట అంటే, నువ్వు ఉద్యమం చేస్తానున్నావు, ఉద్యమం చెయ్యి, నువ్వు సచ్చిదాకా చెయ్యి, నువ్వు సచ్చిదాకా నీ కూడా దగ్గరికి ఎవరు రానివ్వను అంటే మనిషి చచ్చిపోయేమోనా నీ ఉద్దేశం? ఇంత కక్షగాను, అంత ప్రజల పక్షల అంత వివక్ష ఏంటి అసలు? అంటే చచ్చిపోయేదాకా కూడా నేను ఎవరైనా రానివ్వను అంత ఏంటి? మీకు మాకు ఏమైనా విరుద్ధాలు ఉన్నాయా? ఎందుకు మా పరిధిలో ఉన్నటువంటి నీరు ఏ రకంగా బయటికి వెళ్తుంది అని అడగటం తప్ప అసలు ఏంటి ఈ నియంత ఏంటి? అసలు ఈ నియంత పరిపాలన ఏంటి? నాకు అర్థం కాదు. మీ నియోజకవర్గంలో మీరు మాట్లాడుకోండి, భీమవరంలో వచ్చి మీరు మా నియోజకవర్గం నీరు ఎందుకు బయటకు వెళ్తుందని మేము మా అధికారులని మా ప్రజాప్రతినిధులు మేము అడుగుతుంటే దాంట్లో మీరు ఎంటర్ అయిపోయి మీరేమో మామూలుగా స్పందించడం, మాట్లాడటం, రకరకాలుగా మాట్లాడటం, హొందాతనంగా లేకుండా చాలా దారుణమైన మాట్లాడుతుంది. ఇది మనకి ఎవరికి పద్ధతి కాదు. ఇది దయచేసి మీరు ఇంకొక రకంగా మరోసారి ఇలాంటివి కాకుండా, ఇలాంటి విషయాలు తలెత్తుకోకుండా మీరు చూసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు కూడా మేము మిమ్మల్ని కోరుతున్నాం. నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగతంగా కామన్ నాగేశ్వరరావు గారిని దూషించడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలా తప్పుగాను అనకూడని మాటలతో మాట్లాడడం అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మీరు విషయం పైన మాట్లాడి దానికి సమాధానం ఇవ్వాలి, లేదు ఈ పర్మిషన్ తీసుకుని ఈ రకంగా చెయ్యొచ్చు అని చెప్పొచ్చు.
మీరు మాట్లాడిన దాంట్లో మీరే చెప్తున్నారు తాగడానికి ఆ నీళ్లు పనికిరావు, ఈ రకంగా ఉన్నాయి తాగడానికి నీళ్లు, స్నానానికి కేటాయించామంటున్నారు. మున్సిపల్ వాటర్ అనేది తాగడానికే మనం కేటాయించబడింది. దాన్ని ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే తాగునీరుని ఇంకా పరిశుద్ధం చేసి తాగడానికి వీలుగా చేయాలి తప్పించి తాగే నీరు ఎలాగో కొనుక్కుంటారు, స్నానానికి మాత్రమే ఇచ్చామని చెప్తున్నారు. మరి ఇక్కడ ప్రజలు, మున్సిపాలిటీలో ప్రజలు తాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు మనం అక్కడ కేటాయించడం ఎంతవరకు సమంజసం? ఇది దీంతో ఆగుతుందా? మీరు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ లేఅవుట్కి ఇస్తే నెక్స్ట్ మళ్ళీ ఆ పక్కనే కొన్ని శంకుస్థాపనలు జరిపిన పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వారు ఉన్నారు, వారు కూడా ఇలా ప్రెషర్ పెట్టి వాళ్ళు అక్కడి నుంచి అలా పక్కదారి పట్టి వెళ్తే ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజల పక్షాన మేము మాట్లాడడం తప్పించి ఏ వ్యక్తిని ఎత్తి చూపించి మేము మాట్లాడలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు వ్యక్తులు దూషించడం, పార్టీని దూషించడమే కాకుండా పార్టీకి 151కి 175 సీట్లు అన్నారు, మీకు మధ్యలో 5 ఎగిరిపోయింది, రాబోయే రోజుల్లో ఈ ఉన్న 11 కాకుండా 1 ఎగిరిపోద్ది. ఇవన్నీ అసలు సంబంధం లేని విషయాలు. మీరు చాలా పెద్దలు, గౌరవనీయమైన వ్యక్తులు, గౌరవప్రదమైన పదవిలో ఉన్నారు. మీరు ఏ విషయం మీద మనం మాట్లాడుతున్నామో అది మాట్లాడితే బాగుంటుంది తప్పించి మీ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఇట్లాంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు. మంచినీరు ఇస్తే తప్ప, లేదు మీరు ఇచ్చే తక్కువ రకం బ్రాండ్ల మందు తాగి చచ్చిపోయినా తప్పలేదని ఎక్కడెక్కడికో అసలు సంబంధం లేని విషయాలకు వెళ్ళడం, అంత దూరం మాట్లాడడం మీ గౌరవానికి భంగం కలిగిస్తుందని మేము భావిస్తున్నాం. మీరు గౌరవంగా ప్రవర్తించి గౌరవంగా మాట్లాడి, మీరంటే మా అందరికీ ఒక గౌరవం ఉంది, పెద్ద వ్యక్తి, డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు మీరు. మేము ఏదైతే ప్రశ్నించామో దానికి సమాధానం మీరు కాదు, అసలు స్థానిక శాసనసభ్యులు చెప్పాలి. మీరు స్పందించారు కాబట్టి మీరు కూడా ఈ రకమైన దోషణలు కాకుండా దాన్ని అధికారికంగా ఏ రకమైన పర్మిషన్స్ తీసుకుని ఎలా చేసాము ఏంటి అన్నది సమాధానం చెప్పాలి తప్పించి ఈ రకంగా మాట్లాడడం మాత్రం పూర్తిగా బాధాకరం. ఉండి శాసనసభ్యులు మన పక్క నియోజకవర్గం ఏ ప్రాంతానికైతే నీరు తరలి వెళ్తుందని చెప్పేసి మనం చెప్తా ఉన్నామో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీట్ ద్వారా మున్సిపల్ వాటర్ని నా పంచాయతీలో ఉన్నటువంటి నాన్ లేఅవుటా లేకపోతే లేఅవుటా అనేది సంబంధం లేకుండా నా పంచాయతీలో ఉన్నటువంటి 50 ఏళ్లకి నీరు ఇప్పించడం కోసం నేనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పర్మిషన్ తెచ్చాను, నేను నీళ్లు పంపుతాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న రీతిలో ఆయన మాట్లాడడం మనం చూసాం. ఆయన ప్రెస్ మీట్ లో మరి ప్రజలందరికీ కూడా ఆ విషయమే చెప్పాడు. అంటే భీమవరం మున్సిపాలిటీలో కూడా ఉండి శాసనసభ్యుల వారి హవా మరి ఇక్కడ కూడా నడుపుతా ఉన్నారు. అంటే మరి ఈ శాసనసభ్యులు మరి ఏమి చేస్తున్నారు అనేది ఇక్కడ పెద్ద $1000 ప్రశ్నగా ఉంది. రఘురామకృష్ణరాజు గారు స్పందిస్తూ నాపై అంటే కామల నాగేశ్వరరావు అని పేరు ఒక 4-5 సార్లు ఉచ్చరిస్తూ మరి మేమేదో తల్లి పాలు తాగి రొమ్ము గుద్దామని, విష పురుగులమని, అసలు రాజకీయాలకే పనిచేయమని ఈ రకంగా అనేక రకాలుగా ఆయన నోటికి వచ్చిన రీతిలో ఆయన మాట్లాడడం జరిగింది. ఆయనకి నా గురించి కూడా మరి క్లుప్తంగా మరి నేను ఎవరినో తెలియదు కానీ అని ఒక ఆశ్చర్యాన్ని ఆయన ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ఆయన అంత దారుణంగా నా పైన వ్యక్తిగతంగా విమర్శలు చేశారు కనుక నేనేంటో ఆయనకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అసలు ఈ వ్యక్తి రాజకీయాలకే పనిచేయడు, ఇదో చీర పురుగు, ఇదో విష పురుగు అని చెప్పేసి మీరు మాట్లాడారు. అయితే నా సంస్కారం మీరు మాట్లాడినట్టుగా మాట్లాడేటువంటి సంస్కారం కాదు. నిన్న మీరు గురు పూజోత్సవం రోజున ఏదైనా చదువుకున్నాడో లేదో కొంచెం ఆ గురువులు ఏదో నేర్పితే బాగుంటుందేమో అన్నట్టుగా మీరు మాట్లాడారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పుచ్చుకున్నాను నేను. లా పట్టా చేత్తో ఉన్న తర్వాతే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను నేను. నాకు లా పట్టా కూడా ఉంది. అయితే నా గురువులు నాకు సంస్కారం నేర్పారు. ఏంటంటే ఎంత ఎదవైనా, ఎంత సన్యాసి అయినా, ఎంత అహంభావైనా, నీ పట్ల ద్వేషంగా మాట్లాడినా కూడా సంయమనంతో ఉండు, ఎంత మాత్రం కూడా సంయమనాన్ని పాటించి ముందుకెళ్ళాలి తప్ప ఆ రకంగా మళ్ళీ అదే విధంగా ద్వేషభావాన్ని వ్యక్తం చేయవద్దని చెప్పేసి మా గురువులు నాకు చెప్పారు. అందుచేత మీ మీద నేను ఏ రకంగా కూడా మిమ్మల్ని నేను మాట్లాడలేకపోతాను. ఉల్లికి కనీస మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామని సిపిఐ కడప జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. కడప కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉల్లి రైతుల ఆందోళనలో సిపిఐ నేతలు పాల్గొన్నారు. తొలుత రైతులు ఉల్లిగడ్డలపై పెట్రోల్ పోసి తగలబెట్టి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉల్లి సాగు చేసే జిల్లాలో కడప జిల్లా కూడా ప్రధానమైనదన్నారు. ఉల్లి ధర ఎన్నడూ లేని విధంగా క్వింటా 1000 రూపాయలు కూడా పలకడం లేదన్నారు. ప్రభుత్వం 1200 రూపాయలుగా ప్రకటించి కొనుగోలు చేస్తామని అంటుండగా 1200 రూపాయలకు అమ్మితే కనీసం పెట్టుబడులు కూడా దక్కవన్నారు. రైతులకు పంట పైన క్వింటా 3000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి
ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, దళారుల బారి నుండి రైతులను కాపాడాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కడప జిల్లాలో దాదాపు 10,000 ఎకరాలలో ప్రతి ఏటా ఉల్లి సాగు అవుతుంది. అందులో ప్రధానంగా ఎర్రగుంట్ల, వీరప్రాయనపల్లె, తొండూరు, మైదుకూరు లాంటి ప్రాంతాలలో విరివిగా సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఎకరా సాగు చేయాలంటే ఇత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీ ఖర్చులు, రైతు శ్రమ తీసుకున్నప్పుడు కనీసం అంటే హీనంగా అంటే 3 మాసాల నుంచి 4 మాసాల వరకు 80,000 నుంచి 90,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇవాళ ప్రభుత్వము ఏదో మొక్కుబడిగా బయటేమో దళారులు 700 నుంచి 1100 లోపల పెట్టి గడ్డలు బాగుంటే 1100 చెల్లిస్తున్నారు. లేకపోతే రకరకాలైనటువంటి కారణాలతో కేవలం 700, 800తో క్వింటా ధర పెట్టి కొనుగోలు చేస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వము వ్యాపారులతో కుమ్మక్కైపోయి ఇవాళ కేవలము 1,200 రూపాయలతో మేమే కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటించడం అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు కేంద్రంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతృత్వంలో నిరవధికంగా ఆందోళన జరుగుతూ ఉంది. ఇవాళ కడప జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని ఎర్రగడ్డలు తీసుకొని వచ్చి ఇక్కడే పోసి ఇవాళ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదో మొక్కుబడిగా నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి ఆశాగా తీసుకుంటే రైతాంగం చేసే పోరాటానికి జరిగే పర్యవసానాలకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉన్నాయి. ఆచరణ చూస్తే గడప దాటంలే. కూటమి ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుంది. అంతకుముందు ఏదో అన్యాయం జరిగిందని కాకమ్మ కబుర్లు అన్నీ చెప్పా చంద్రబాబు నాయుడు. కానీ ఇవాళ ఆచరణలోకి వచ్చి చూస్తే మాత్రం ఉల్లి రైతుల బాధలు అన్నీ ఇన్ని కాదు. దాదాపు వరుసగా వచ్చేటటువంటి ఈ విపత్తులు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం పెరుగుతుంది, ఈ సంవత్సరం అప్పులు తీరుతాయని అప్పు తెచ్చి 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి తెచ్చి సాగు చేస్తే పాత అప్పులు తీయడం లేదు కానీ కొత్త అప్పులు పేరుకుపోతూ ఉన్నాయి. అప్పులు తీర్చలేకపోతే అవమాన భారంతో ఆత్మహత్యలు తప్ప ఇంకొక మార్గం ఏముంది? కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఉల్లి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ఉంది. 3,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జర్మనీలో ఉద్యోగాలు పొందిన వారిని అభినందించిన మంత్రి నారా లోకేష్, గ్రామీణ ప్రాంతాల యువతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీడాప్ కార్యాచరణ చేపట్టామని స్పష్టీకరణ. అమ్మవారం రైల్వే బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసిన కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి, కొప్పర్తిలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని వెల్లడి. ప్రైవేటీకరణ పేరుతో పూర్తిగా ప్రజా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కొడవి ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డ మాజీ మంత్రి విడుదల రజని. దేశ సంపద పెరగడానికి జీఎస్టీ సంస్కరణ దోహదపడతాయి. రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ వ్యాఖ్య. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.